నిన్న మనం ఆ జీవుడి ప్రయాణం దాని గురించి చెప్పుకుంటున్నాం. మన ప్రయాణం అంటే జీవుడే, శరీరం కాదు కదా. ఆ శరీరంలో ఇంట్లో ఒక అద్దెకుంటున్నవాడు ఉన్నట్టుగా వచ్చి ఉన్నాం ఆ శరీరంలో. ఇది అందరికీ తెలిసిన విషయం. అది ఆ ఇంట్లో చేరక ముందు ఎలా ఉన్నాడు, ఎందుకు ఆ ఇంట్లో చేరాడు, ఈ ఇంట్లో మనం చేరేందుకు కారణం ఏమిటి అంటే, ఏదైనా ఇంట్లో మనం ఎందుకు చేరుతామండి? ఎందుకు చేరుతాం? నివాసం ఉండాలి కాబట్టి చేరుతాం. ఇది ఏదో ఒక ఇల్లు దొరికితే పర్వాలేదులే అనేవాళ్ళు, బాగా అనుకూలంగా ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? నచ్చిన ఇంట్లో చేరుతారు. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది అందుకనే చేరాము అని. ఇంట్లో చేరటానికి నచ్చటమే కారణం. అలాగే ఈ శరీరం మనకు నచ్చింది, అందుకే ఈ శరీరంలో చేరాం. ఈ శరీరంలో చేరితే మంచి ఇంట్లో చేరామనుకోండి, బాగానే ఉంది. చేరినప్పుడు పెద్ద ఇల్లు, రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేవగానే మొత్తం ఇల్లంతా నీళ్ళే, లేదా పైన ఫ్యాన్ పని చేయట్లేదు, చేసినా కూడా గర 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 శబ్దం చేస్తోంది. ఎక్కడో స్విచ్ ఆన్ చేయాలనుకున్నాం, షార్ట్ సర్క్యూట్ అయింది, మొత్తం అంతా కాలిపోయింది. ఆ రోజు కరెంటే లేదు. ఏమనిపిస్తుంది? ఆ ఇంట్లో ఏదో వాసన, భయంకరమైన చెడు వాసన. ఆ ఇల్లు మనకు నచ్చుతుందా? నచ్చదా? నచ్చదు. ఏం చేద్దాం అనుకుంటాం? ఆ ఇల్లు ఖాళీ చేసి పెట్టిపోదాము అనుకుంటాం, వేరే ఇంటికి వెళదాము అనుకుంటాం. లేదు, ఈ ఇంటి కోసం చాలా ఖర్చు చేశాం, ఏం చేస్తాం? ఆ ఇల్లు రిపేర్ చేయించుకుంటాం. తప్పదు. ఆ రిపేర్ ఒకటితో అయ్యేది కాదు. అది ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, మొత్తం అందరినీ పిలిపిస్తాం, అందరూ చేసి వెళ్తారు. అట్లా పోగానే మళ్ళీ లీకేజ్ ప్రారంభం. ఈ ప్లంబర్ వెంట తిరగటమే అయిపోతుంది కొంతమందికి. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో చేరినా కూడా ప్లంబరు, ఎలక్ట్రీషియన్. ప్రొద్దున లేవగానే ఎవరి స్మరణ అంటే, కరాగ్రే వసతే లాగా, కరాగ్రే వసతే ప్లంబరు, కర మధ్య ఎలక్ట్రీషియను, వాళ్ళనే స్మరణ. ఆ ఫోన్ నెంబర్లు చూసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి ఇదే తాపత్రయం. అలాగే ఈ శరీరంలో కూడా చాలా లీకేజీలు ఉన్నాయి. ఇంట్లో చేరాం మనం, భయంకరమైన లీకేజీలు ఉన్నాయి ఈ శరీరంలో. ఒకటి కాదు, నవరంధ్రాల లీకేజీలు, భయంకరమైన వాసన. ఈ శరీరంలో ఉన్న వాసన ఇంకెక్కడా ప్రపంచంలో లేదు. పాపం ఆ డాక్టర్లు ఎట్లా ఆపరేషన్ చేస్తారో తెలియదు, అందుకని డాక్టర్లు దేవతలు అన్నారు. చాలా కష్టం. ఈ శరీరం ఒకసారి ఓపెన్ చేస్తే లోపల అంత భయానకంగా ఉంది శరీరం. ఇది ఏమిటో అక్కర్లేని, ప్రయోజనం లేని వేదాంతము అని మాత్రం అనుకోకూడదు. ఇది సత్యం. ఈ సత్యాన్ని అప్పుడప్పుడు ఆలోచన చేయాలి. మనం చేస్తే ఏమవుతుంది అంటే, ఇటు భక్తి మార్గంలో భక్తి పెరుగుతుంది, ఇటు జ్ఞాన మార్గంలో జ్ఞానం వైపు ఇంకా ఎక్కువగా ప్రయాణం చేస్తాం. లేదా ఇటు సమాజ సేవలో, అరే ఈ శరీరం ఇంతే, దీనికోసం నేను ఇంత స్వార్థంగా ఉండి నా ఒక్కడి కోసం నేను ఏమైనా చేయొచ్చు అనే స్థితిలో ఉన్నాను, ఇది చాలా తప్పు, నేను సేవ చేయాలి అని. ఇలా ఈ 3 మార్గాల్లో కూడా మనకి అభ్యున్నతిని ఇస్తుంది ఈ భావన. అవునా కాదా? ఇది లేకపోతే ఆ భావన రాదు, ఆ సేవ చేయలేం మనం. గంగని త్రిలోకగామిని, త్రిపథగా అని పిలుస్తారు. 3 మార్గాల్లోనూ ప్రయాణించి 3 మార్గాల్ని పునీతం చేసేది అని. ఏమిటా 3 మార్గాలు? స్వర్లోకం అంటే స్వర్గం, భూలోకం అంటే భూమి, పాతాళం అంటే పాతాళం. ఈ 3 మార్గాల్లోనూ ప్రవహించి 3 లోకాల్ని పవిత్రం చేస్తుంది. అలాగే ఆధ్యాత్మికం అనేది స్వర్గలోకము అనుకోండి, అందులోనే ఒక భక్తి మార్గం అనేది భూలోకము అనుకోండి. సామాజికంగా మనం జీవిస్తూ ఉంటాం వ్యవహారంగా, అది పాతాళం. ఈ 3 మనకు కావాలి. మన శరీరంలోనే 3 భాగాలు, తల నుంచి మెడ వరకు ఒక భాగం, మెడ నుంచి ఉదరం వరకు ఒక భాగం, అక్కడి నుంచి పాదాల వరకు ఒక భాగం, 3 భాగాలు. మన శరీరంలోనే 3 భాగాలు ఉన్నాయి. ఇలా ఈ 3 భాగాలకి ఉపయోగపడేది ఇది, 3 లోకాలకి ఉపయోగపడేది ఇది, 3 కాలాల్లోనూ మనకు సహాయం చేసేది ఏది? ఈ భావన. ఈ భావన లేకపోతే భక్తి కూడా మనకి రాదు. అందువల్ల ఈ భావాన్ని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ ఇంట్లో చేరాము, ఈ శరీరంలో చేరాము, అందుకు కారణం ఏమిటి? మనమే కారణం. ఆ శరీరం, ఆ ఇల్లు మనకు నచ్చింది కాబట్టి మనం అక్కడ చేరాం. ఎవరు బలవంతంగా మనల్ని ఆ ఇంట్లో చేర్పించలేదు. చేర్పిస్తే చేరుతామా అండి మనం? లేదు. ఎందుకు చేరుతాం?
ఎవరో చూపించారు, 10 మంది 10 ఇళ్ళు చూపించారు, చూస్తామన్నీ, కానీ ఏ ఇంట్లో చేరం. మనకు నచ్చిన ఇంట్లోనే మనం చేరుతాం, అవునా కదా? అలాగే 10 ఇళ్ళు చూసాము, 10 ఇళ్లలో ఈ ఇల్లు నచ్చింది, ఈ ఇంట్లో చేరాం. ఈ ఇంట్లో చేరాము సరే, కానీ ఈ ఇంట్లో చేరిన తర్వాత దానివల్ల సుఖమా దుఃఖమా అని ఆలోచన చేసుకోవాలి. సుఖంగానే ఉంటారు, ఒక 90% సుఖంగా ఉన్నారు అనుకుందాం. ఈ శరీరంలో చేరి సుఖంగా ఉన్నారు అని అనుకుందాం. కానీ ఇది సుఖము శాశ్వతంగా కనిపించటం లేదు మనకి. శాశ్వతం అంటే 100 సంవత్సరాలు అట్లా వదిలేసేయండి, ఇది ఇప్పుడు వచ్చింది ఈ క్షణంలోనే పోతుంది. మాటి మాటికి సుఖాన్ని వెతుకోవటమే అయిపోతుంది మన పని. అరే ఇట్లా కాకూడదు, ఇది ఏదో దీనికి ఏదైనా ఒకటి చేయాలి, దీనికి శాశ్వతంగా ఉండే సుఖము పొందే మార్గం ఏదైనా ఉందా అని వెతకాలి అని అనుకుంటాం. అలా వెతికేందుకోసం ఆ భగవంతుడు మనకు అనుగ్రహించిన శరీరము అని అనుకున్నా కూడా తప్పులేదు. కాబట్టి అది ఆ పడవ నీకెందుకు ఇచ్చాడు? ఆ పడవని నది దాటేందుకు ఇచ్చాడు. అలాగే ఈ నదిని దాటకపోతే, ఈ పడవ ఉన్నప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు మునిగిపోతాం. పడవ దొరికింది వెంటనే ప్రయాణం చేసి నది దాటాలి, ఆ సముద్రాన్ని దాటాలి, లేకపోతే మునిగిపోతాం. అక్కడే ఉంటే ప్రయోజనం లేదు. ఆ పడవలో కూర్చుని అలాగే నదిలో ఉంటే ప్రయోజనం లేదు. ఆ కొక్కెం వేసి ఉంటారు, దాన్ని విడిపించుకోవాలి. దాన్ని విడిపించుకుని అది విడిపించటం అంటేనే మనం కొద్దిగా అటు నుంచి ఆ ముఖం తిప్పి ఇటువైపు తిరగటం అని అర్థం. కట్టి ఉంటారు కదా పడవ, అక్కడ ఆ స్తంభానికో లేకపోతే ఆ దూలానికో కట్టి ఉంటారు. దాన్ని విడిపిస్తే కానీ పడవ పోదు ముందుకి, దాన్ని విడిపించాలి. అట్లా విడిపించి మనం ఇటువైపు ముఖం తిప్పాలి. తిప్పి ప్రయాణం మొదలు పెడితే ఎప్పటికో చేరుతాం, ఎప్పుడో దాటుతాం. విచిత్రం ఏమంటే, ఈ పడవలో మనం సగం వరకు ప్రయాణం చేశాం, ప్రయాణం పూర్తి కాలేదు, మధ్యలో మునిగిపోయాం. మళ్ళీ జన్మ వచ్చింది, మళ్ళీ ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. మళ్ళీ నువ్వు మొదటి నుంచి వెళ్ళాల్సిన పని లేదు. అది ఒక అనుకూలం ఇక్కడ ఉంది ఆధ్యాత్మిక శాస్త్రంలో. అందుకనే భక్తి కొద్దిగా ఉన్నా కూడా అది నీకు మహత్తరమైన ఫలాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది. కొంచెమైనా సరే, నేను ఆ కొద్దిగా చేసావు కదా, దాన్ని రికగ్నైజ్ చేస్తాడు భగవంతుడు. కొద్దిగా ఆయన చేశాడు కదా, సరే ఈ మాత్రమైన చేశాడు కాబట్టి 3 మెట్లు ఎక్కేశాడు, ఇంకా 4వ మెట్టు నుంచే ప్రారంభం. మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ మొదటి మెట్టు నుంచి అంటే ఎప్పటికయ్యానిది. అందుకనే 4వ మెట్టు నుంచి ప్రారంభం, మళ్ళీ 6 మెట్ల దాకా వెళ్ళావు, మళ్ళీ జన్మ చాలించేసావు, మళ్ళీ పుట్టావు, అప్పుడు 7వ మెట్టు నుంచే, 7వ మెట్టు నుంచి 10వ మెట్టుకి వెళ్తావు. ఇట్లా నీ వెళ్ళే స్పీడ్ని బట్టి, నువ్వు చేసే సాధనని బట్టి మొత్తానికి రీచ్ అవుతావు, చేరుకుంటావు. అయితే ఎలాగో రీచ్ అవుతాం కదా, మళ్ళీ ఇప్పుడే ఈ జన్మలోనే ఎందుకు ప్రయత్నం చేయటం, నిదానంగా ప్రయత్నం చేసుకోవచ్చు కదా అని కొంతమంది ప్రశ్న వేస్తారు. ఎలాగూ రీచ్ అవుతారని మీరే చెప్పారు కదా అని. కానీ నిదానంగా ప్రయాణం చేస్తే ఉండే కష్టం మనకు తెలుసు. ఒకే జన్మలో 10 మెట్లు ఎక్కేసి చేరుకుంటే బాగుంటుందా, లేకపోతే ఈరోజు 3 మెట్లు ఎక్కి ఇంకో రోజు ఇంకో 3 మెట్లు ఎక్కి అది బాగుంటుందా? ఏదో చాముండి కొండ, తిరుమల ఎక్కాలి అనుకున్నాం, ఎక్కేస్తాం, దర్శనం ఎక్కి రాత్రి అక్కడ మెట్ల మీద పడుకుని మళ్ళీ అన్నీ లేవు అక్కడ. ఒకే రోజులో ఎక్కచ్చు, కొద్దిగా ప్రయత్నం చేస్తే నిదానంగానో కొంచెం వేగంగానో ఎక్కచ్చు. అందుకనే ఇప్పుడే ఎక్కేసే అవకాశం ఉన్నప్పుడు, అందువల్ల ఈ జన్మ, ఈ శరీరం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకో, దాన్ని ఉపయోగించుకో. ఆ జన్మకి కారణం ఏమిటి, కారణం ఆ జీవుడు ఇక్కడ చేరటానికి ఏమిటి కారణం అనేది ఆ అమ్మవారు సరస్వతీదేవి చెప్తోంది. చెబుతూ దీనికి కారణం ఏమిటి అంటే సంస్కారం కారణం. ఆ సంస్కారంతో మనం ఈ జన్మలో ఏమేమి అనుకుంటామో, మనం ఒకటి అనుకోమే, ఎన్నెన్నో అనుకుంటామే మనం. అంటే ఎన్నెన్ని అనుకుని ఏది చాలా బలంగా ఉందో అది ముందు వస్తుంది మనకి. మన బుద్ధిలో అవన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి, రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి ఏది చాలా బలంగా మనం భావన చేస్తామో అది మనకి జన్మగా వస్తుంది. ఇక్కడ ఆ వశిష్ఠుడు, ఆ వేద పండితుడు ఏమనుకున్నాడు, నేను రాజు అవ్వాలి అని చాలా బలంగా ఉండిపోయింది. కాబట్టి రాజు అయ్యాడు. నువ్వేమనుకున్నావు, నేను ఎప్పుడూ నా భర్తతోనే ఉండాలి, నువ్వు చాలా బలంగా అనుకున్నావు, నువ్వు రాణివయ్యావు. మీ ఇద్దరు రాజు రాణి అయ్యారు. మీరు మొత్తం అంతా ప్రపంచాన్నంతా సృష్టి చేసుకున్నారు.
ఇది జరిగింది అని అమ్మవారు చెప్తూ, సంస్కారం అనేది జన్మకి ఎట్లా కారణమవుతుంది, అందుకని ఆ సంస్కారాన్ని శుద్ధం చేసుకోవాలి అని చెప్తారు. ఆ మాట అంటూ అక్కడ జీవుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంకో దేహాన్ని ధరించలేదు, ధరించకపోయినా కూడా వాడు అనుభవించని అనుభవాల్ని కూడా నేను అనుభవించేశాను అని అనుకుంటాడు. అట్లా అనుకోవటమే వాడి జన్మకి ఒక కారణమైంది. నేను జన్మించాను అని భావన చేస్తాడు వాడు. అంటే అర్థం ఏమిటి? ఆ భావన ప్రధానము అని. ఆ శరీరాన్ని తీసుకోవటము, పుట్టటము ఇవన్నీ కూడా ఒక భ్రమ, మాయలాగా, అవిద్యలాగా ఉంటే వాడు అనుకోవటం ప్రధానం. అక్కడ అనుకుంటున్నాడు. అనుకుని నేను జన్మించాను, నేను మరణించాను, నా తండ్రి, నా తల్లి అనే బుద్ధి వాడికి అప్పుడు పుడుతోంది. అప్పుడు వాడికి ఈ జన్మ అనేది ప్రారంభమవుతోంది అని అమ్మవారు చెప్పి, భుక్తేప్యభుక్తధీర్దృష్ట మిథ్యలం కితబాదిషు శూన్యతాకీర్ణతామేతి తుల్యం వ్యసనముత్సవై విప్రలంభోపి లాభశ్చ మదస్వప్నాది సంవిధి. ఇది ఎట్లా సాధ్యమండి? ఇంకా పుట్టనే లేదు, అయినా పుట్టాడు అని చెప్తున్నారు. వాడు అనుభవించనే లేదు, కానీ వాడికి అవన్నీ అనుభవానికి వచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఇటువంటివి ఉదాహరణలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, మనం కూడా చూస్తూనే ఉంటాము. సురాపాన మదము, స్వప్నము మొదలైన వాటిలో శూన్యమే పూర్ణ ప్రదేశంగా కనిపించినట్టుగా భ్రమలో ఉన్న చిత్తుకు, మనస్సుకు శూన్యమైన ప్రదేశం జనంతో నిండి ఉన్నట్లుగాను, విపత్తు ఉత్సవంలాగాను, మోసమే లాభంలాగాను కనిపించినట్టు అభుక్త భోగాన్ని అనుభవించాను అని అనుకుంటాడు. ఏదో వాడికి బుద్ధి భ్రమించింది. అప్పుడు అరుస్తూ ఉంటారు కొంతమంది, చూసారా మీరు? అందరూ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఎవరు లేరు అక్కడ, ఒకళ్ళే ఉన్నారు రూమ్లో, కానీ ఎవరో ఉన్నట్టుగా వాడు భ్రమలో ఉన్నాడు. ఆ భయం వల్ల అందరూ నా చుట్టూ చేరిపోయారు, ఏదో నన్ను చేసేస్తున్నారు అని అరుస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఏ ట్రీట్మెంట్ ఇప్పించినా కొంతమందికి తగ్గదు. పాపం ఏమిటో అది కర్మ, మనకు తెలియదు. ఇటువంటివి ఈ భ్రమలు చాలా కలుగుతూ ఉన్నాయి. ఎవరూ లేరు, ఏమీ లేదు అక్కడ, కానీ చూసి ఆ ఖాళీ ప్రదేశాన్ని చూసి అందరూ జనమంతా నా మీద పడిపోతున్నారు, నన్ను కొడుతున్నారు అని అరుస్తూ ఉంటారు కొంతమంది. ఇది బుద్ధి భ్రమ వల్ల జరిగింది. ఇటువంటివి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అది మాత్రమే కాదు, కంటి దోషం వచ్చినప్పుడు కంటి ముందు ఏవో పురుగులు తిరుగుతున్నట్టుగా కొంతమందికి అదొక రోగం. అది ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు. ఏమో నా కంటి అంటే వాటిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ప్రారంభంలో. చిన్నపిల్లలకే వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు కదా పాపం, కంటి ముందు ఏదో ఉంది అని, ఏదో ఎగురుతోంది, ఏదో పురుగు, ఎక్కడికి వెళ్ళినా పోదది. అక్కడ అనుకుంటాడు ఈ రూమ్లో పురుగున్నాయేమో, పక్క రూమ్కి పోతాడు, అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది వాడి పరిస్థితి? అంటే అట్లా శూన్య ప్రదేశంలో ఏవేవో ఉన్నట్టుగా మనకి అనేక సందర్భాల్లో మన శరీరంలో ఉన్న దోషం వల్ల, రోగం వల్ల, లేదా ఆ బుద్ధి మాంద్యం వల్ల, లేకపోతే బుద్ధి జడమవటం వల్ల, బుద్ధి భ్రమించటం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే సురాపాన మదము, తాగిన వాడికి ఏమీ తెలీదు, మైకంలో ప్రపంచమే మరిచిపోతాడు. స్వప్నము, కలలో, ఆ కలలో కూడా ఇటువంటి భ్రమలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. శూన్య ప్రదేశం వాడికి పూర్ణ ప్రదేశంలాగా కనిపిస్తుంది. భయంగా నడుస్తుంటారు కొంతమంది, చూసారా? పడిపోతామేమో అని. అటువంటి భయాలు, అటువంటి భ్రమలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ భ్రమలో ఉన్న మనస్సుకి శూన్యమైన ప్రదేశం జనంతో నిండినట్టుగా కనిపిస్తుంది. వాడికి విపత్తే ఉత్సవంలాగా కనిపిస్తుంది. కొంతమందికి రకరకాల టెండెన్సీస్ ఉంటాయి అని చెప్తారు. వాళ్ళు ఎత్తు నుంచి చూస్తే తట్టుకోలేరు కొంతమంది నీళ్లు చూస్తే వాళ్ళకి భయము, తర్వాత మనస్సు లాగేస్తుంది వాళ్ళకి నీళ్ళలో దూకేయాలి అని. వాళ్ళకి ఈత రాదు, కానీ అది ఒక టెండెన్సీ. అది నీళ్లు, నిప్పు కనిపించినప్పుడు, అగ్ని కనిపించినప్పుడు దాంట్లో దూకేయాలి. ఇటువంటి వీక్నెస్లు కొంతమందికి ఉంటాయి. ఇటువంటివి మనం చూస్తున్నాం. అలా దానికి కారణం ఏమిటి అంటే మనస్సు ఒక భ్రమకి లోనయింది. అప్పుడు ఆ సందర్భంలో విపత్తే, అది వాడికి ప్రమాదం. కానీ పిచ్చి పిచ్చి సాహసాలు చేస్తారు కొంతమంది, తెలిసినా కూడా చేస్తారు. ఎందుకంటే తట్టుకోలేరు, ఆపుకోలేక ఆ సాహసాలు చేసి ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఇట్లా మనం పిల్లల్ని చాలామందిని చూస్తాం. ఆ బైకుల్లో విపరీతంగా వెళ్ళటము, పడి కాళ్ళు చేతులు విరుచుకోవటము. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రి ఎంత దుఃఖపడతారు, వాళ్ళకి ఎంత కష్టం. విపత్తే ఉత్సవంలాగా కనిపిస్తుంది. అరే ఇదేమిటి విచిత్రం,
వాడికి తెలుసు ఇది విపత్తు అని, దీనివల్ల ప్రమాదం అవుతుంది అని తెలుసు. దాన్నే ఉత్సవము అనుకుంటాడు వాడు. మోసం లాభంలాగా అనిపిస్తుంది. ఎవరో మోసం చేస్తుంటే వాళ్ళనే నమ్మి వాళ్ళ వెంటే పోతారు. ఇది లాభం నీకు మంచిది అవుతుంది అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఏదో మోసమే మంచిదిలాగా అనిపిస్తుంది మనకి. కలియుగంలో ఈ ఉదాహరణలు నేను చెప్పాల్సిన పని లేదు. రోజుకు ఒక కంపెనీ పుడుతుంది, మూసేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, దాంట్లో డబ్బులు పెట్టి మోసపోతూ ఉంటారు. అదే ఇంతే, ఏం చేయలేము దానికి. ఆ మనస్సు అట్లా లాగేస్తూ ఉంటే మోసమే లాభంలాగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం అభుక్త భోగాన్ని అనుభవించాను అని భావన చేస్తాడు. వాడింకా అనుభవించని భోగాన్ని నేను అనుభవించేశాను అని అనుకుంటాడు ఆ జీవుడు. వాడికి శరీరాన్ని ధారణ చేయాల్సిన పని కూడా లేదు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు, ఉండి నేను శరీరాన్ని ధారణ చేసేసాను, అనుభవించాను అని అనుకుంటాడు. ఇది ఉదాహరణ, ఇది స్థితి. ఓ లీలాదేవి అమ్మ అని అంటూ సరస్వతీ మాత తైక్ష్ణ్యం యథా మరిచ బీజ కణే స్థితం స్వం స్తంభేషు చారచిత పుత్రకజాలమంతః దృశ్యం త్వనన్యదిదమేవ మజేస్తి శాంతం తస్యాస్తి బంధన విమోక్ష దృశః కుతః కాః. ఇది ఈ సర్గలో చివరి శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం ఇది. మిరియపు గింజలోనే కాక, మిరియాలు తెలుసు కదా, పూర్వకాలంలో కారం బదులు మిరియాలే వాడేవాళ్ళు. వారంలో ఒకరోజు పచ్చిమిరపకాయలు మానేసి మిరియాలు వాడండి. ఇది సందర్భం కాబట్టి చెప్తున్నా, మిరియం అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది వేదాంతంలో చెప్పాల్సిన పని కాదు. లలితా సహస్రనామంలో హరిద్రాన్నైక రసిక, పాయసాన్న ప్రియా త్వక్స్థ, ఇంకా ఏవేవో వచ్చాయి కదండి. ఏమిటిది? ముద్గౌదనాసక్త చిత్త, ఇంకా చాలా అన్నాలు ఉన్నాయి అక్కడ. చిత్రాన్నము, పరమాన్నము, ముద్గౌదనము, చాలా రకాలుగా ఉన్నాయి. కదంబ, ఇవన్నీ ఉన్నాయి. అన్ని నైవేద్యాలు చేయిస్తారు కదా నవరాత్రుల్లో స్వామిజీ. ఇక్కడ అన్నీ ఉన్నాయి. లలితా సహస్రనామానికి ఏంటి సంబంధం ఇది అనుకుంటాం. ఈ చిత్రాన్నము, పులిహోర ఇవన్నీ లలితా సహస్రనామంలో ఎందుకు చెప్పాలి అంటే, అక్కడ వ్యాఖ్యానంలో కూడా ఈ పులిహోర తయారు చేయటం ఎట్లా అని రాస్తారు, ఈ పొంగల్ తయారు చేయటం ఎట్లా అని రాస్తారు వ్యాఖ్యాకారులు. వాళ్ళు చాలా పెద్ద విద్వాంసులు. వాళ్ళకేం పట్టింది అంటే అది మన ఆరోగ్యానికి మంచిది. అందుకనే వారంలో కనీసం ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు మానేసి ఒట్టి మిరియాలు తినండి. అంటే ఆ పచ్చిమిరపకాయలు కారం బదులు మిరియం వేసుకోండి, మంచిది అది. మిరియం మన భారతదేశంది అని చెప్తారు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళింది అని. ఆ స్పైసెస్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళాయి. వాటిలో మిరియం చాలా మంచిది, శ్రేష్టమైనది అని. ఆ పచ్చిమిరపకాయ కన్నా కూడా చాలా మంచిది అని. పచ్చిమిరపకాయ ఏదో లోపల ఉన్న కొన్నిటిని కాల్చివేస్తుంది అని చెప్తారు, కానీ అది ఎక్కువ మంచిది కాదు. మిరియం చాలా మంచిది. అది కంఠ నుంచి ఉదరం వరకు మొత్తం అన్ని శుద్ధి చేస్తుంది. అట్లాగే బుద్ధికి కూడా మంచి నేర్పరితనం, షార్ప్నెస్ ఇస్తుంది అని చెప్తారు. మిరియానికి అటువంటి గుణం ఉంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఆ మిరియం గురించి వచ్చింది కాబట్టి చెప్పాను. ఇది వేదాంతంలో సంబంధించింది కాదు. ఆ మిరియపు గింజలోనే కాకుండా దాన్ని బాగా పొడి చేయండి. పొడి చేసి ఏదో ఒక కణం తీసుకుని నోట్లో వేసుకోండి. అది ఎట్లా ఉంటుంది? కారంగానే ఉంటుంది. అదేం తీయగా ఉంటుందా? అలాగే మిరియపు గింజ ఒక కణము కూడా కారంగా ఉన్నట్టుగానే, స్తంభంలో చెక్కబడని బొమ్మ ఉన్నట్టుగానే, అది ఇంకా చెక్కలేదు, విడిపించలేదు, ఆ బొమ్మ ఉంది అక్కడ. భ్రమమయమైన దృశ్య జగత్తు, అజుడు నిత్యుడు అయిన ఆ పరమ పురుషుడిని ఆశ్రయించుకుని ఉన్నా కూడా పృథక్ సత్త లేదు అని ముక్త పురుషులు గ్రహిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఒక అధిష్టానం అనేది లేకపోతే ఇవి కనిపించవని చెప్పుకున్నాం కదా. ఒకటేదో వస్తువు అక్కడ ఉంది కాబట్టి ఆ వస్తువుని వస్తువులాగా చూడటమో లేదా వేరే వస్తువులాగా చూడటమో ఏదో మొత్తానికి జరుగుతోంది. అసలు ఆయనే లేకపోతే ఈ జగత్తే లేదు కదా. అందువల్ల ఆ పరమాత్మని పరమాత్మగా చూడక జగత్తుగా చూస్తున్నాం అంతే. ఇదే అనర్థానికి కారణం అంతే. ఆయన్ని ఆయనలాగా చూస్తే తాపత్రయమే లేదు. అందుకనే ముక్త పురుషులు జీవితంలో ఉన్నా కూడా, ఈ జన్మలో ఈ భూమిలో ఉన్నా కూడా, జీవించి ఉన్నా కూడా వాళ్ళకి బంధము లేదు అని చెప్పే కారణం అదే. ఎందుకు అంటే ఆ వస్తువుని ఆ వస్తువులాగా చూస్తున్నారు. వాళ్ళకి బంధం ఎట్లా ఉంటుంది? నిప్పుని నిప్పు అని తెలుసుకున్నవాడు పోయి ఎవడైనా ముడతాడా? వాడికి చేయి కాలుతుందా? లేదు కదా. తెలియని వాడికి ఒక గోళం ఉంది, అయఃపిండం అంటారు దాన్ని. అంటే ఇనుప గోళం ఉంది, ఇనుప గుండు ఉంది, అది బాగా కాలు ఉంది. వీడికి తెలిసి ఇది కాలుస్తుంది అని. దగ్గరికి వెళ్తే కొంచెం ఏదో ఆ శాఖం తెలిసింది వీడికి, ఆ వేడి తెలిసింది. వాడు ముట్టడు. బుద్ధిహీనుడైన వాడు ముట్టి దాన్ని కాల్చుకుంటాడు. వస్తువుని వస్తువుగా చూడకపోవటం వల్ల వచ్చే తాపత్రయం ఇది, అనర్థం ఇది. అందుకనే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా, అదే యథార్థము అంటే, వేరే ఏమీ లేదు. ఆ వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అంతే.
అందుకనే పరమాత్మ అనేది స్త్రీ పురుషుడు నపుంసకం ఏదీ కాదు. లింగ వివక్ష లేనే లేదు అక్కడ. లింగ వివక్ష లేదు, లింగంతో సంబంధము లేదు అక్కడ. స్త్రీయా పురుషుడా ఏమీ లేదు. ఒక వస్తువు అన్నారంత. బ్రహ్మ వస్తువు అన్నారు. వస్తువు అని కూడా అనకూడదు, మనం అనలేం, కానీ అర్థం అవ్వాలి కాబట్టి వస్తువు. గణపతిని ప్రార్థన చేస్తూ ఒక కవి ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఆ గజముఖాన్ని ధారణ చేసి ఉంది, అటువంటి ఆ వస్తువుకి నమస్కారము అని ఒక స్తోత్రం చెప్పారు ఒక కవి. గణపతికి నమస్కారం అనలేదు, గజముఖాన్ని ధారణ చేసిన ఒక వస్తువుకి నమస్కారము అన్నారు. అదేమిటి ఆయన వస్తువా? వస్తువు అంటే చాలా అల్పంగా చూస్తాం కదా మనం. ఆ కుర్చీ ఉంది, అదే కుర్చీ వస్తువు. వస్తువుకి మనిషికి పోలుస్తారండి ఎవరైనా అంటే వస్తువు శ్రేష్టమైనది. ఎందుకంటే దానికి ఎటువంటి ఆ స్త్రీ పురుష సంబంధము లేదు, దానికి ఏ బంధము లేదు దానికి. అందుకనే వస్తువు అని చెప్పారు. అది నపుంసకం కాదు. శబ్దంగా వ్యాకరణంగా చూస్తే వస్తువు అనే పదం నపుంసకలింగం, అది వేరే విషయం. కానీ వస్తువు అంటే దానికి ఏ బంధము లేదు. అందుకనే బ్రహ్మ అనేది వస్తువు. బ్రహ్మ అనేది స్త్రీ పురుషుడు అని అనుకోకూడదు. మనం బ్రహ్మ అని పిలుస్తున్నారు, ఆయన 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 అంటాం మనం మాట్లాడుతున్నప్పుడు. అది అర్థం అవటం కోసం అంతవరకే తప్పించి ఆయనకి ఈ స్త్రీ పురుష ఈ సంబంధము ఈ బంధము ఉంది అని మనం అనుకోకూడదు. ఆయన వల్లే ఈ జగత్తంతా కూడా కనిపిస్తోంది. ఆయన ఉన్నాడు, ఆయన్ని చూడాలి మనం. ఆయనలాగా చూడకుండా వేరేగా చూస్తున్నాం మనం. ఇది అనర్థానికి కారణమైంది. ఆయనలాగా చూస్తే తాపత్రయమే లేదంతే. నాకు జగత్తంతా పరమాత్మలాగే కనిపిస్తోంది అంటే తాపత్రయమే లేదు, సంతోషం, హ్యాపీగా ఉండు. కానీ జగత్తంతా అని మాత్రం అనద్దు. జగత్తంతా ఆయనలాగా అంటే జగత్ వేరే ఉంది, ఆయన వేరే ఉన్నాడు అని అర్థం వస్తుంది. అంటే నీకు ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు అని అర్థం. ఆయననే చూస్తున్నాను అని కూడా అనలేము, అనకూడదు మనం. ఎందుకంటే ఆయన్నే చూస్తున్నానంటే నేను చూసేవాడిని, ఆయన నాకు కనిపిస్తున్నాడు అని కదా అర్థం. అంటే మాటల్లో మనం వాడచ్చు, కానీ మన భావంలో ఉండకూడదు. నేను పరమాత్మని దర్శిస్తున్నాను అని మనం మాటలో అర్థమయ్యేందుకోసం మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు వ్యవహారంలో. కానీ నేను ఆయన చూస్తున్నాను అని కూడా అనేందుకు లేదు మనం. అలా అంటే పోయింది. అలా అంటే నేను కాకుండా ఆయన ఉన్నాడు అని అర్థం వచ్చింది కదా. నేను కాకుండా ఆయన ఉన్నాడంటే నువ్వేం తెలుసుకున్నట్టు అది. అందుకనే ఆయన్నే ఆధారం చేసుకుని ఈ జగత్తంతా ఉన్నా కూడా దీనికి పృథక్ సత్తా అంటారు. ఇది విషయం, ఈ మాటలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంటే దీనికి వేరేగా, తమిళ్లో ఉంటారు తనీగా అని, ఆ తనీగా దీనికి సత్త లేదు. ప్రత్యేకంగా ఇది ఉంది, దీనికి ఉనికి అనేది లేదు. అంటే మనం ఆభరణంలో ఆభరణం చూస్తున్నాము, బంగారాన్నే చూసినట్టుగా. ఆ తాడులో పామును చూస్తున్నాం, తాడే ఉన్నది అక్కడ, పామును చూస్తున్నాము. ఇది చాలా బాగా వాడే ఉదాహరణ ప్రపంచంలో. పాముని చూసి భయపడుతున్నాము, తాడే చూసినప్పుడు భయం పోతుంది అంత. నువ్వు అలాగే తాడే దర్శనం చేస్తే, అందుకని ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఉదాహరణ చాలా ముఖ్యం. నేను తాడు చూస్తున్నానా పాము చూస్తున్నానా అని. నాకు అప్పటి వరకు పామని అనిపించింది, ఇప్పుడు పాము లేదు అని కూడా అనకూడదు. అది కూడా మధ్య దశ, అది పూర్ణ దశ కాదు. అది అసలు పాము అనేది లేదు, తాడే ఉన్నది, నేను తాడునే చూస్తున్నాను అనే భావన సంపూర్ణంగా రావటమే అది జ్ఞానం. అలా దానికి పృథక్ సత్తా అంటే వేరేగా ఉండటం అనేది లేదు, సాధ్యమే లేదు. ఆ జగత్తుకి పృథక్ సత్తా అనేది లేదు అని ముక్త పురుషులు తెలుసుకుంటూ ఉన్నారు. జీవన్ముక్తులు సద్గురువులు తెలుసుకుంటున్నారు. వాళ్ళకి అది బాగా తెలిసింది, వాళ్ళకి అనుభవానికి వచ్చింది. ఇది ఇలా ఉన్నప్పుడు, అంటే సత్యస్థితి ఇలా ఉన్నప్పుడు ఆ పరమాత్మకు బంధమోక్షాలు ఎలా సంభవిస్తాయి, ఆయనకి బంధమోక్షాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆయనకి బంధనము మోక్షము అనేవి లేవు. మోక్షం అనేది కూడా లేదు. అందుకనే నాకు మోక్షం వచ్చింది అని కూడా చెప్పకూడదు, నీకు ముక్తి వస్తుంది అని కూడా చెప్పకూడదు. కానీ ఫలాల్లో చెప్తారు, కొన్ని స్తోత్రాల్లో చెప్తారు, జయలాభ యశః కామ ధాతుర్దత్తస్య స్తవం భోగ మోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతి భవేత్. భోగము మోక్షం, మోక్షప్రదం అంటే ముక్తిని ఇచ్చేవాడు. ముక్తి ఇచ్చేది తీసుకునేది కాదు. మరి భోగ మోక్షప్రదస్య ఇమం అంటే ఏమిటి అర్థం అంటే నీకు మోక్ష అనుభవం, మోక్షం రావటం కాదు, మోక్ష అనుభవం. ముక్తి అనేది అనుభవం. నేను ముక్తుడయ్యాను అనేది ఒక అనుభవం. ఈ అనుభవానికి రావటానికి కావలసిన మార్గాన్ని నీకు సద్గురు అనుగ్రహిస్తాడు, ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు అని అర్థం.
మోక్షాన్ని నేరుగా తీసుకొచ్చి నీకు ఇస్తాడు అని కాదు. ఈ మార్గాన్ని నీకు చూపిస్తాడు, ఈ మార్గంలో నువ్వు నడిచి మోక్షాన్ని పొందాలి అని. అందువల్ల అటువంటి పదాల్ని అక్కడ వాడతారు, మోక్షప్రదస్యేమం అని. ముక్తి అనేది ఇచ్చేది కాదు. నువ్వు పట్టుకున్నావు అప్పటి వరకు, విడిపించుకుని ఏమంటావు? అది ఎవరు ఇచ్చింది కాదు, అది నువ్వు విడిపించుకున్నావు అంతే. నేను ఈ బంధం నుంచి విడిపించుకున్నాను అని మాత్రమే అంటావు అంతే. అలాగే మోక్షం కూడా అంతే. విడిపించుకోవటం అనేది ఇచ్చేది కాదు కదా, అది ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేది, అది వస్తువు లాంటిది కాదు. అది ఎవరికి వాళ్ళకి తెలియాలి. నేను విడిపించుకున్నాను అనేది ఎవరికి వాళ్ళకి తెలియాలి. పిల్లల్ని అప్పటి వరకు కట్టేసి వాళ్ళు పడుకున్న తర్వాత మనం విప్పేసి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు ఏమనుకుంటారు? నన్ను కట్టారు అని అనుకుంటారు. అవునా కదా? ఇటువంటిది ఎప్పుడైనా చూసారా మీరు? వేద పాఠశాలలో చదివేప్పుడు చూసాం. పిల్లలు వాళ్ళని కట్టేస్తే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు లాక్కోవటానికి. లాక్కుని ఇంకా రాలేదులే, కట్టేశారు మనల్ని అనుకుని అక్కడే నిద్రపోతారు. తర్వాత అయ్యో పాపం వీడికి ఏమైనా అవసరం అవుతుందేమో అని తల్లిదండ్రి వాడిని విప్పేసి వెళ్తారు. అయినా కూడా వాడు ప్రయత్నం చేయడం. తర్వాత ఎందుకు అంటే, ఇప్పటివరకు లాగాను, నన్ను కట్టేశారు, లాగి ప్రయోజనం లేదని అలాగే పడి ఉంటాడు. ఎందుకు పడి ఉన్నాడు వాడు? వాడిని విప్పినా కూడా అంటే అది నేను విడుచుకున్నాను, నాకు ఈ బంధం విడిపింపబడింది అని ఎవరికి వాళ్ళకే తెలియాల్సింది. అది వాడికే తెలిసింది అనుకోండి, నన్ను విప్పేశారు, నన్ను ఇంకా కట్టలేదు అని వెళ్ళిపోతాడు హాయిగా, సులభంగా, సుఖంగా. అది ఆ అనుభవం, దాన్ని స్వానుభవము అంటారు. అందుకనే మోక్షం అనేది స్వానుభవం, ఎవరికి వాళ్ళకి అనుభవానికి రావాల్సింది, ఎవరో ఇచ్చేది ఎవరో పొందేది కాదు. అందుకనే ముక్తి అనేది ఎక్కడికో వెళ్ళిన తర్వాత వస్తుంది అని అనుకోకూడదు అని చెప్పేందుకోసము సరస్వతి అమ్మవారు ఇక్కడ ఆ లీలాదేవికి ఏం ఉపదేశం చేసింది అంటే, ఆ పరమాత్మకు బంధమోక్షాలనేవి లేవు. ఆయనకి బంధమోక్షాలనేవి లేవు కాబట్టి ఈ జీవుడు వచ్చాడు కదా, ఏదో అజ్ఞానంతో ఒక తెర వేసుకుని వచ్చాడు కదా, వచ్చిన వాడికి వీడికి కూడా లేవు బంధమోక్షాలు. వాళ్ళు ఆ తల్లిదండ్రి అమ్మ నాన్న విడిపించి వెళ్ళిపోయినా కూడా వాడు నన్ను కట్టేశారని ఎట్లా అనుకుంటాడో, వీడు అట్లాగే నన్ను కట్టేశారు అని అనుకుంటాడు అంతే. లేదు నాకు ఈ బంధం లేదు అని నువ్వు అనుకో, బంధం లేదంతే. కానీ ఊరికే అనుకోవటం కాదు, అది అనుభవానికి రావాలి. నీకు బంధం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు విడిపించుకొని పారిపోతావు. అలాగే ఆ బంధం లేదు అని నువ్వు అనుకుంటూ దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, భయం పోతుంది, సుఖం కలుగుతుంది, ఆనందంగా ఉంటావు అని ఆ పరమాత్మకు బంధమోక్షాలు లేవు అని చెప్తూ ఆ 20వ సర్గని అమ్మవారు అక్కడికి పరమార్థ ప్రతిపాదనము అని పేరు దాంది. ఆ సర్గని అక్కడికి పూర్తి చేసి ఇక విశ్రాంతి ఉపదేశం, అంటే ఆయన ఆ స్థితిలో ఉన్నాడు అని చెప్పాం. అప్పుడు ఏం అడుగుతాం మనం? నాకు కూడా అది కావాలి, నాకు ఎట్లా దొరుకుతుంది అది? ఎవరో బాగా సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే మంచిది, ఆనందిస్తాం. మన మనసు బాగుంటే మంచిదండి, అందరూ బాగుండాలి అని అనుకుంటాం. తరువాత ప్రశ్న, నాకెలా దొరుకుతుంది ఆ సుఖం అని కదా ప్రశ్న. ఆ ప్రశ్న వస్తుంది కాబట్టి సహజంగా మనకి విశ్రాంతిని ఉపదేశం చేస్తోంది. పరమ విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏమిటి? అలసిపోయి ఉన్నాము, ఆ అలసిపోయి అశాంతిగా ఉన్న మనస్సుకి శాంతి దొరకటం, అదే విశ్రాంతి. ఆ విశ్రాంతి ఎలా దొరుకుతుంది అని అమ్మవారి ఇక్కడ ఈ సర్గలో చెబుతూ ఉన్నది. కళ్ళు తెరిచి చూడగానే అంటే మళ్ళీ వెనక్కి వెళ్తోంది. మనం ఆ జీవుడు ఎలా ఇంకా శరీరాన్ని ధారణ చేయకుండా వాడు జన్మించాను అని అనుకున్నాడు కదా, ఆ ఘట్టానికి మళ్ళీ వెళ్ళి అమ్మవారు అక్కడ ఉపదేశాన్ని చేస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఎన్నో రూపాలు కనిపించినట్లుగా జీవుడు మరణించిన వెంటనే అంటే మృతి మోహం పోగానే అతడికి ఎన్నో లెక్కలేనన్ని దృశ్య జగత్తులు కనిపిస్తాయి. వాడు ఈ క్షణంలో ఒక మృతి మోహంలో ఉన్నాడు. మృతి మరణమే పెద్ద మోహం అని చెప్పుకున్నాం కదా. నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను పోయాను, ఇది పెద్ద మోహం. ఇది చాలా భయంకరమైన మోహం. దీంతోనే అన్ని అనర్థాలు అవుతాయి. ఆ మోహం ఆ క్షణం ఎట్లా ఉంటుంది అది కూడా చెప్పాను మీకు, అందరికీ అనుభవంలో ఉన్నదే. అంటే ఆ క్షణంలో చెమటలు పట్టడము, మాటలు రాకపోవడం, ఇది కూడా కాదు, అది ఒక క్షణం. అది ఆ బుడగ పగిలింది. ఎప్పుడు పగిలింది బుడగ చెప్పలేం. బుడగ పగిలేందుకు ఆ నీళ్లలో చలనం రావటము, అందులో ఇంకా ఎక్కువగా గాలి నిండటము, అది ఇంకా తట్టుకోలేని పరిస్థితి. దాంట్లో ఆ ఆకాశము గాలి పెరిగి అది
పగలటము ఇవన్నీ మనం చూస్తూ ఉండగా జరుగుతాయి. కానీ ఎప్పుడు పగిలింది అంటే దాన్ని ఆ వీడియో తీసి చాలా స్లో మోషన్లో చూస్తే ఏదో ఆ క్షణంలో, అది చూసినా కూడా మనకి ఏ క్షణంలో పగిలింది కరెక్ట్గా చెప్పలేం. అక్కడ అది అట్లా పగులుతున్నప్పుడు కరెక్ట్గా పాజ్ చేసి చూడాలి. అది కూడా పగిలిందే కనిపిస్తుంది, లేక పగలందే కనిపిస్తుంది. మనకి పగులుతూ ఉన్నది కనిపించడం చాలా కష్టం. దాంతో పోల్చుకోండి, ఈ మృతి మరణము అనేది దాంతో పోల్చుకోండి. అట్లా ఆ క్షణం, అది క్షణం అంటే చాలా తక్కువ సమయము అనే అర్థంలో వాడతాం మనం. క్షణం కూడా కాదు అది, మిల్లీ సెకండ్ కూడా కాదు. ఆ మోహం ఆ క్షణంలో వస్తుంది, మృతి మోహం ఆ క్షణంలో వస్తుంది. అదే శరీరాన్ని చాలించటం అంటే, అదే ప్రాణాలు పోవటము అంటే అదే అర్థం. ఆ మృతి మోహం ఆ క్షణంలో వచ్చి ఆ క్షణంలోనే వాడు ఆ మోహం పోంగానే, అంటే ఆ మోహం ఎట్లా పోయింది అంటే వీడు తక్షణమే వెంటనే ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి బయటికి వెళ్తున్నాడు, ఎప్పుడు బయటికి వెళ్ళాడు, ఎలా బయటికి వెళ్ళాడు ఏం చెప్పలేం. అక్కడే ఉన్నాడా శరీరంలో, మనకి తెలియటం లేదా? బయట అంటే ఎక్కడున్నాడు, మన ఇంట్లో ఉన్నాడా, లేదా ఏదైనా బయట దేశానికి వెళ్ళాడా ఏం చెప్పలేం. ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన జీవుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఎంత వేగంగా ప్రయాణం చేశాడు చెప్పలేం. ఏదో ఫోటో తీసి చెప్పేది కాదు అది. ఫోటో తీశారని మధ్యలో ఏదో కనిపించిందని ఇవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ నమ్మద్దు. అది ఫోటో కనిపించేది కాదు. అది ఆ జీవుడు అనేవాడు ఫోటోకు దొరికేవాడు కాదు. మనస్సు కదా అది, జీవుడు అంటే మనస్సు కదా. మనస్సు ఫోటోకు దొరకదు. అదో దొరికిందని వాడు మళ్ళీ అదే శరీరంతో లేచి వెళ్తున్నాడని, అట్లా ఫోటో వచ్చిందని, ఇవన్నీ రకరకాలుగా చెప్తారు. ఇవన్నీ వినటానికి బాగుంటాయి, సినిమాల్లో మనం ఊహించుకోవటానికి ఇది బాగుంటుంది అంత. మళ్ళీ ఈ శరీరమే వాడికి ఉంటే అది ఇంకా మృతి ఎట్లా అవుతుంది, మరణం ఎట్లా అవుతుంది? అది ఈ శరీరము దీంతో సంబంధము లేదు వాడికి. ఇంకా ఇంద్రియాలతో కూడా వాడికి ఇంకా ఇంద్రియ ధారణ చేయలేదు వాడు. ఇంద్రియ ధారణ అంటే పంచభూతాలు, పంచభూతాలు వస్తే కానీ అది మనకు కనిపించదు. మనం పంచభూతాలు లేకుండా చూస్తామా? ఏదైనా చూస్తున్నామంటే పంచభూతాలతోనే చూస్తాం. అది కూడా వాయువుని, అగ్ని, ఆకాశాన్ని చూడలేం, అగ్ని నుంచే చూస్తాం మనం. అవి అముక్తాలు, అమూర్తులు. ఇది అమూర్త స్థితి. మూర్త, మూర్త, నిత్యతృప్త. మూర్తము ఆమె, అమూర్తము ఆమె. అమూర్తం అంటే ఆకాశము, గాలి కనిపిస్తాయి, అవి రెండు కనిపించవు. తర్వాత అగ్ని నుంచి మనకి దర్శనం అవుతుంది, రూపం నుంచి దర్శనం అవుతుంది. అలా అది ఆ ఫోటోకి చిక్కేది కాదు. అది అక్కడ ఆ మృతి మోహం పోగానే అక్కడే ఆ క్షణంలోనే అక్కడే ఉండి ఎన్నో లెక్కలేనన్ని దృశ్యాలు వాడికి కనిపిస్తాయి, లెక్కలేనన్ని ప్రపంచాలు వాడికి కనిపిస్తాయి. ఇక్కడ ఎన్ని మనం కలలో చూస్తున్నామో అవన్నీ కూడా ఆ క్షణంలోనే మళ్ళీ వాడికి అవన్నీ కనిపిస్తాయి. విచిత్రం. శరీరాన్ని ధారణ చేసి వచ్చాడు రాలేదు అనే ప్రశ్న కాదు ఇక్కడ. పోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు పడుతుంది శరీరాన్ని ధారణ చేయటానికి అనే ప్రశ్న కాదు. ఆ క్షణంలో అక్కడే ఉండి అక్కడే ప్రపంచాన్నంతా వాడు రచన చేసుకుంటాడు. లెక్కలేనన్ని దృశ్య జగత్తులు వాడికి కనిపిస్తాయి. దిక్కులు, కాలము, ఆకాశము, ధర్మము, కర్మలు, స్వర్గాలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు ఇవన్నీ కల్పమయ్యేంత వరకు స్థిరంగా ఉండే వస్తువులుగా కనిపిస్తాయి. వాటిల మనస్సులో అనుకుంటాడు. ఇది ప్రారంభంలో మనం ఒక రచన చేసుకున్నాం మనలో. ఆకాశము, దిక్కులు ఇవన్నీ ఇట్లా శాశ్వతంగా ఉంటాయి, కాలం అనేది శాశ్వతంగా ఉంటుంది అని ఒక రచన చేసుకున్నాం మనలో. అందుకనే ఇవన్నీ ఇట్లా శాశ్వతంగా ఉన్నాయి అని మనం భావన చేస్తున్నాం. అది అట్లా మన మనస్సులో నాటుకుపోయింది. అది ఎవరు తీయలేరు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో ఇది కల్పం అయ్యేంత వరకు ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి అని మన మనసులో దృఢంగా నాటుకుపోయింది. అది కారణం. దాంతో మనం ఆ భావన చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చిదాకాశంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? చిదాకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తాడులో పాము కనిపించినట్టుగా అధిష్టానం అది. దానిలో ఇవన్నీ కూడా ఏ కారణంతో ప్రకాశిస్తాయి అంటే ఆ కారణం తెలిసిందే మనకి, అవిద్య. ఆ అవిద్య వల్ల ఇవన్నీ ప్రకాశిస్తాయి. నానుభూతం నయదృష్టం తన్మయా కృతమిత్యపి తత్క్షణాత్ స్మృతితామేతి స్వప్నే స్వమరణం యథా. జీవుడు అనుభవించనివి, చూడనివి, చేయనివి అయిన విషయాలు కూడా కలలో కనిపించే స్వమరణంలాగా తత్క్షణమే స్మరణకు వస్తాయి. అనుభవించనివి మనకి అనుభవానికి ఎట్లా వస్తాయండి? మనం చూడని వాటిని మనం ఎట్లా చూస్తామండి అనే ప్రశ్న.
ఆ ప్రశ్న తనే వేసుకుని దానికి సమాధానం చెప్తోంది అమ్మవారు. ఎందుకు అంటే అసలు ఆ వశిష్ఠుడు, ఆ వేద పండితుడు రాజ్యానే చూడలేదు. రాజు ఎట్లా అవుతాడు? రాజా అనుభవం ఏమైనా ఆయనకు ఉందా? లేదు కదా. ఏదో ఆ పల్లెలో ఆ కొండ మీద ఒక చిన్న గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి రాజా అనుభవం ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అంటే నీకేదైనా అనుభవానికి రావాలంటే నువ్వు చూసి ఉండాలి అని నియమం ఏమీ లేదు. నువ్వు చూడనివి, నువ్వు అప్పటి వరకు అనుభవించనివి, నీకు తెలియనివి చాలా నీకు కలలో కనిపిస్తూ ఉంటాయి. నీకు సంబంధమే లేనివి నీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కలలో స్వమరణమే కలకి వస్తుంది కొంతమందికి. అంటే తానే పోయినట్టుగా తాను కలగంటాడు. పోయాడా తాను? కలగంటున్నది ఎవరు? కల చూసేది ఎవరు? కలలో తన మరణమే తనకి వచ్చినట్టుగా, కల వచ్చినట్టుగా ఇటువంటి భ్రమలు, భావనలు తత్క్షణమే స్మరణకు వస్తాయి. ఎప్పుడు ఆ మృతిమోహం పోయింది, జీవుడు వచ్చాడు, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు, చాలించాడు, ఆ క్షణంలో వాడికి ఇవన్నీ కూడా స్ఫురణకి వస్తాయి, స్మరణకి వస్తాయి. అంటే చూడండి ఎలా జరుగుతోంది ఈ సృష్టి అని. ఈ సృష్టికి ఏమి కారణము అనేది అర్థం చేసుకోవాలి మనం. ఎట్లా వస్తోంది ఈ సృష్టి అని. అది ఆ జీవస్థితి. అక్కడ మన మనస్సు నిలపాలి. అంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన జీవుడు క్షణాల్లోనే ప్రపంచాన్ని చూస్తున్నాడు, క్షణాల్లోనే ప్రపంచాన్ని సృష్టి చేసుకుంటున్నాడు. ఇది వాడి యొక్క స్థితి. మనస్సుతో కల్పించబడి కనిపించే ఊహా నగరానికి మూలమేదీ లేనట్టుగా ఈ భ్రాంతికి కూడా మూలం అనేది లేదు. ఎందువల్ల వచ్చింది ఇది భ్రాంతి? ఈ భ్రమ ఎందుకు కలిగింది అంటే భ్రమకి కారణం లేదు. అందుకనే కారణాన్ని వెతకద్దు. ఇది చిదాకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చిదాకాశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక స్పందన కలిగి ఆ స్పందనలో ఇది కనిపిస్తూ ఉంటుంది. తరువాత ఈ భ్రాంతి, ఇది జగత్తు, ఇది సృష్టి, ఇది దూరము, ఇది దగ్గర, ఇది క్షణము, ఇది అల్పకాలము, ఇది దీర్ఘకాలము అనే భ్రమగా మారి పూర్వస్మృతిగా విజృంభిస్తూ ఉంటుంది. ఇది వాడు అక్కడ ఇవన్నీ శాశ్వతాలు అనుకుని రచన చేసుకున్నాడు. ఈ దిక్కులు, ఆకాశం ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి అని రచన ఎప్పుడైతే ప్రారంభం చేశాడో ఆ జీవుడు, అప్పుడు వాడికి ఇది జగత్తు, ఇది సృష్టి, కాలము, కాలంలో ఇది దీర్ఘకాలము, ఇది అల్పకాలము, ఇలా వాడికి ఈ భావనలన్నీ పూర్వస్మృతిగా విజృంభించాయి. వాడికి పూర్వస్మృతిగా విజృంభించటం అంటే వాడు పూర్వంలో ఏమేమి అనుకున్నాడో ఆ పూర్వజన్మలో అవన్నీ కూడా వాడికి ఇక్కడ విజృంభించడం ప్రారంభించాయి. అనుభవించబడనివి, అనుభవించబడినవి, వాడు అప్పటి వరకు చూసినవి, చూడనివి అన్నీ కూడా రెండు రకాల స్మృతులు కూడా కారణం లేని చిద్రూపంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవి రెండు, చూసిందైనా సరే చూడందైనా సరే, కారణం లేని చిద్రూపం. అక్కడ మనస్సుకి కారణం లేదు. ఆ మనస్సులో ఇవన్నీ కూడా స్మరణకి, స్ఫురణకి వస్తూ ఉంటాయి. స్వప్న భ్రమలో వస్తుస్మరణ కలిగే విధంగా, తండ్రిలాగా ఉన్నవాడిని చూస్తే తండ్రి అనిపించిన విధంగా, తండ్రి తనకు గుర్తొచ్చిన విధంగా మనం అనుభవించని వస్తువులు కూడా అనుభవించినట్టుగా భ్రమ కలుగుతుంది. ఆ వస్తువుల్ని చూసినప్పుడు కొన్ని మనకు బాగా తెలిసినవని, ఎవరినో చూస్తే మనకు చాలా దగ్గర వాళ్ళేమో అని అనుకుంటాం. ఒకసారి స్వామీజీ చెప్పారు, ఫ్లైట్లో ఉన్నప్పుడు వెనకాల నుంచి వెళ్ళి కొట్టారట ఎవరినో వీపు మీద. చాలా అరుస్తూ వెనక్కి చూశారట. చూస్తే ఈయన ఎందుకు కొట్టాను నేను అని స్వామీజీ అనుకున్నారట. తర్వాత చూస్తే మానస్ దత్త అనుకుని, రాధాకృష్ణ అనుకుని కొట్టాను నేను. చూస్తే ఆయన రాధాకృష్ణ కాదు, వేరే ఎవరో. అలాగే ఆ డ్రెస్ అంతా వేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపిస్తుంది. అది తమాషగా చెప్తారు స్వామీజీ. కొన్ని సందర్భాల్లో ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళేమో, నాకు తెలిసిన వాళ్ళేమో అని అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళేనేమో అని కూడా అనుకుంటాం. అలాగే అనుభవించినవి, అనుభవించనివి మనకి అనేక సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. సంకల్పమయమైన ఈ సంసారం కూడా సృష్టి కాలంలో విధాత యొక్క కల్పన యందు ఇమిడి ఉంది. తరువాత అది పెద్దది అవుతూ క్రమంగా రూపాన్ని ధరిస్తుంది. జీవుడు, ఆయన ప్రథమ జీవుడు కదా విధాత అంటే. ఆయన మనస్సులో ఇవన్నీ సంకల్ప రూపంగా ఉన్నాయి. కాబట్టి ఆయన నుంచే మనం వచ్చాం కాబట్టి, లేదా ఆయనే మనం అయి ఉన్నాం కాబట్టి మనలో కూడా అవన్నీ మళ్ళీ రూపాన్ని ధరించి పెద్దవవుతూ ఉంటాయి. ఓ అమ్మాయి, ఓ తన్వి, ఈ జగద్దృశ్యాన్ని కొంతమంది స్మృతి అందే అనుభవిస్తున్నారు. కొందరికి స్మృతిలో అనుభవాకారంలోనే ఉంటుంది. మరికొంతమందికి కాకతాళీయంగా, అంటే కాకతాళీయం అంటే తెలుసు కదా, కాకి వచ్చి చెట్టు మీద వాలింది, ఆ కొమ్మ మీద వాలింది. అది వాలుతూ ఉండగానే పండు కింద పడింది. ఇది కాకి వాలితే పడిందా, పండై పండిందా అంటే చెప్పలేం మనం.
అది కాకతాళీయము అంటారు. అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంతే. అది ఎందుకు జరిగింది అని ఎవరు సరి అయిన కారణం చెప్పలేరు. అలా కాకతాళీయంగా దైవికంగా స్మరణ లేకుండానే అనుభవానికి వస్తూ ఉంటుంది. దీనికి కారణం చెప్పలేమంటే మనం ఏదో పూర్వంలో చూసిందే మళ్ళీ మనకి రావాలి అనేది కారణం లేదు. ఇట్లా ఎందుకు కనిపించింది అంటే ఏదో దూరం నుంచి ఒక చెట్టు చూసి ఆ దయ్యమని భయపడతారు. దూరం నుంచి ఏదో ఒక దొంగ ఉంది, దాన్ని చూసి దొంగ ఉన్నాడేమో అని అనుకుంటారు. దొంగ కాదు, ఇది దొంగ. ఎవరో ఆ చెట్టు నరికేసి పెట్టి వెళ్ళారు. దూరంగా ఎవడో మనల్ని కొట్టడానికి కాచుకున్నాడేమో అనే భ్రమ కలుగుతుంది. ఎవరైనా ఉన్నారేమో అక్కడ అని అనుకుంటాం మనం చీకటి వల్ల. ఈ అజ్ఞానానికి, ఈ అవిద్యకి కారణం లేదు. ఎవరు చెప్తారు దీనికి కారణం? అలాగే ఈ సృష్టికి, మనం చేస్తున్న ఈ సృష్టికి, మనలో కలుగుతున్న ఈ జగత్తుకి కారణం అనేది లేదు. ఆ అవిద్యకి కారణం అనేది లేదు. అత్యంత విస్మృతం మోక్షం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్ అనుత్పాదమయీ హ్యేష నోదేత్యేవ విముక్తత. ఇంకా మోక్షం అంటే ఏమిటి అని అమ్మవారు చెప్తుంది. అహంజ్ఞానాన్ని, దాన్ని అనుసరించే దృశ్య జగత్తు యొక్క అత్యంత అభావాన్ని తెలుసుకోకపోతే ఈ ముక్తి అనేది లభించదు. ముక్తి అంటే ఏమిటి అంటే అహంజ్ఞానాన్ని, దాని నుంచి వచ్చే ఈ జగద్దృశ్యాన్ని, దాన్ని మనస్సు నుంచి పోగొట్టుకుంటే కానీ ఈ ముక్తి అనేది లభించదు. స్మృతి రూపమైన ఈ ప్రపంచ సంస్కారాన్ని పూర్తిగా విస్మరించటమే మోక్షం. ప్రారంభం నుంచి చెప్తున్నారు. అది దృశ్యమార్జనము అనే దాని గురించి ప్రారంభమైంది. మనం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటున్నామంటే ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం లోపలికి వెళ్తున్నాం. లేదా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి సద్గురువుని గురించి, భగవంతుని గురించి అక్కడ ఆలోచన చేస్తున్నాం. అదే కదా ధ్యానం అంటే. అలాగే అది ఎన్నో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, లేదా కొంతమంది యోగులైతే కొన్ని గంటలో లేదా రోజంతాను అట్లా చేస్తున్నారు. అలాగే ఆ స్థితిలో ఉండటం, ఆ స్థితిని ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండటం, దాన్ని ముక్తి అంటారు. దాన్ని మోక్షం అంటారు. అంటే జ్ఞానం అనే అర్థం. మోక్షం అంటే వేరే ఏమీ కాదు. మోక్షం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే మోక్షం అంత. తెలియటమే మోక్షం అంత, తెలియకపోవటమే బంధనం అంత. తెలుసుకోండి అని చెప్తున్నారంతే. స్మరణే అవిద్య, అది తొలగిపోవటమే మోక్షము. దీనివల్ల ఏమిటి ప్రయోజనము? ఎందుకు రావాలి అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రియాప్రియాలు లేని స్థితి దానివల్ల కలుగుతుంది. అందువల్ల అది చాలా ఉత్తమమైన స్థితి. జ్ఞానం అనేది చాలా లాభాన్ని చేకూర్చేది. అందువల్ల జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి అని ఆ మోక్షం అంటే ఏమిటి అని అమ్మవారు పరిచయం చేసింది. విస్మృతి, మనం ఏది మర్చిపోకూడదో అది మర్చిపోతున్నాం. ఏది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలో దాన్ని మర్చిపోతున్నాం. ఏది మర్చిపోవాలో దాన్ని నిరంతరంగా గుర్తు చేసుకుంటున్నాం. అది విచిత్రం. అలా చేయవద్దు. ఏది మరవాలో, ఏది గుర్తుంచుకోవాలో మనకు తెలియాలి. అదే మోక్షం అంతే. దేన్ని మర్చిపోకూడదో, దేన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలో అది నిరంతరంగా మన బుద్ధిలో జరుగుతూ ఉంటే మనం మోక్షస్థితిలో ఉన్నాము అని అర్థం. అందువల్ల సెకండ్కి స్మరణ చేయండి. దానికి నామస్మరణ, నామ సంకీర్తన ఉపయోగపడుతుంది. సక్కుబాయి, మీరాబాయి వీళ్ళందరూ పనులు చేస్తూనే కృష్ణ స్మరణ చేశారట. వాళ్ళకి పాత్రల్లోనే కృష్ణుడు కనిపించాడట. పాత్రలు వాళ్ళు తోమే పాత్రలు అక్కడే, వాళ్ళకి వేరే లేదు కదా ప్రపంచం. వాళ్ళు అసలు దేవస్థానాన్ని కూడా పంపించేవాళ్ళు కాదట ఇంట్లో. వాళ్ళు అక్కడే ఉంటూ కృష్ణ స్మరణ చేశారు. అక్కడే కృష్ణుడు దర్శనం ఇచ్చాడు. అది భక్తి మార్గం. అలాగే నిరంతరంగా ఆ జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ, అది బయటికి చెప్పాల్సిన పని లేదు. నిరంతరంగా మనం ఆ స్మరణలో ఉంటే కనుక అదే మనకి మోక్షం అవుతుంది. అదే మోక్షం. అదే మనకి ముక్తినిస్తుంది. దానివల్ల పరమ సుఖం మనకు కలుగుతుంది. ఆ పరమ సుఖాన్నే పరమ ప్రయోజనము అంటారు. ఇంకా దానికన్నా వేరే ప్రయోజనం లేదు. పరమ పురుషార్థం అనే మాట విన్నారు ఎప్పుడైనా? పురుషార్థాలు 4 ఏంటవి? ధర్మార్థ కామ మోక్షాలు. వాటిలో 3 పురుషార్థాలు. 4వది పరమ పురుషార్థం. పురుష అంటే ఏదో మగవాళ్ళకే అని కాదు ఆ అభిప్రాయం. అక్కడ పురుష అంటే జీవ అని అర్థం. ఈ పురం ఇది, ఆ పురంలో ఉండేవాడు అని అర్థం. పురుష అంటే పురంలో నిద్రించేవాడు, ఉండేవాడు అని అర్థం. పురుష అంటే జీవుడు అని అర్థం. ఆ జీవుడు ఎవరు? మగ ఆడ అనేది ఏమీ లేదు కదా. ఏదైనా సరే, కుక్కలో ఉండేది జీవుడే, చేపలో ఉండేది జీవుడే, పక్షిలో ఉండేది జీవుడే, నీలో నాలో ఉండేది జీవుడే. అందుకనే ఆ జీవుడికి ఆ స్థితులు లేవు కాబట్టి పురుష అంటే జీవుడు. జీవుడికి పరమ ప్రయోజనాన్ని, పరమ పురుషార్థాన్ని ఇచ్చేది
మోక్షం. అందుకనే మోక్షాన్నే పరమ పురుషార్థం అంటారు. స్మరణే మోక్షం అని అమ్మవారు ఇక్కడ చెప్పింది కదా. అందువల్ల నిరంతర స్మరణ చేయండి, నామస్మరణ నిరంతరంగా చేయండి. ఆ నామస్మరణ వల్ల నామాన్ని గుర్తు చేసుకుంటే మనకి రూపం కూడా వెళ్ళిపోయే స్థితి వస్తుంది. ఆ రూపాన్ని కూడా విడిచిపెట్టి నామానికి అసలైన అర్థం ఏమిటి అని వెతుకుతాం మనం. నారాయణ అన్నాం, దత్త అన్నాం, రామ అన్నాం, హనుమాన్ అన్నాం. దానికి అసలైన అర్థం ఏమిటి అని వెతుకుతాం. ఈ రూపము దానికి అర్థమా? కాదు కదా. ఈ రూపానికన్నా కూడా అతీతమైనది ఏదో ఉంది, అది అర్థము, దానికి అసలైన అర్థము. హనుమాన్ అంటే జ్ఞానవాన్ అనే అర్థం. ఆయన జ్ఞానం ఏమిటి, ఆయన జ్ఞానాన్ని మనం ఎట్లా పొందుతాము అనే ఈ భావనలన్నీ కూడా మనలో వస్తాయి నామస్మరణ వల్ల. అందుకనే నిరంతరంగా నామస్మరణ చేయండి అని చెప్తారు.